ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం దుర్గాదేవాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. జాయ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. 2025 సింహరాశి అక్టోబర్ నెల. ఈ అక్టోబర్ మాసమున ఈ సింహరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి వీళ్ళకి పట్టుదల, కసి, ఒక పని చేయాలంటే ఆ పని సాధించేంత వరకు భోజనం కూడా తినరు. కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆ కార్యక్రమాలు వాళ్ళకి అయ్యేంత వరకు, వాళ్ళు నెరవేరేంత వరకు ముందడుగు వేస్తూనే ఉంటారు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి కొంత జాగ్రత్తలు కొన్ని పడాలి. మరి ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కానీ ఆశతూసి అడుగుయండి. తొందరపాటు వల్ల ఎన్నో వీళ్ళకి బ్యాడ్ సమస్యలు కొన్ని రాబోతున్నాయి. ఎన్నో బ్యాడ్ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా, ఇంట్లో, కుటుంబంలో, ఆఫీసులో వీళ్ళకి మనశ్శాంతి ఉండక, మరి వీళ్ళు ఏ పని చేయాలో వీళ్ళకి అంతుపట్టగా, ఎక్కడ పోవాలి, ఏ పని చేసినా కూడా ఆ పనిలో 4 రోజుల వరకే ఉండటం, మరి ఆ పని నుంచి మళ్ళీ ఇంకో పనికి పోవటం, ఆ పనిలో ఏదో ఒక సమస్య రావటం, మళ్ళీ ఆ పని నుంచి మళ్ళీ ఇంకొక పని చేయటం, మళ్ళీ ఆ పని చేసిన తర్వాత కొంతమంది దగ్గర దాపు వాళ్ళు స్నేహితులు, మిత్రులు కొన్ని పనులు చెబుతుంటారు. వాళ్ళు చెప్పిన పనులు కూడా వీళ్ళు చేయకోకుండా వీళ్ళ సొంత ఆలోచనలో, సొంత మెయింటింగ్లోకి వెళ్ళి, సొంత ఆలోచనలోకి వెళ్ళి, సొంత మెయింటింగ్తోని వీళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. మరి వీళ్ళు ఏర్పాటు చేసిన దానివల్ల కొంత లేనిపోయిన సమస్యలు ఇలాగ వచ్చిపోతుంటాయి. మరి ఇలా మాట తీరు, విధానము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మాట్లాడే విధము, వాళ్ళు బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడు వీళ్ళు ఈ సింహరాశిలో కలిగిన వాళ్ళు అతి జాగ్రత్తగా తీసుకొని మాట్లాడాలి. ఎందువల్ల అంటే వీళ్ళ మీద లేనిపోయిన సమస్య అనేది కొంచెం రాబోతుంది. గాలికి పోయే కంప తగిలే మార్గాలు కొన్ని కనపడుతున్నాయి. ఆ సమస్య మంది కాదు, అది మందే కాదు అసలు. అలాగా మనం ఏదో ఒక పని గురించి పోయినప్పుడు మన మీద లేనిపోయిన నింద పడిపోతుంటది. లేనిపోయిన నింద పడిపోయి మనశ్శాంతి లేక, మానసికమైన ఇబ్బందులతో, అనేకమైన ఇబ్బందులు, లక్ష్మి నిలబడకుండా మానసికమైన ఇబ్బందులు, సికాకులుతోని చాలా 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 వరకు ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉంటారు. మరి ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆ విధంగా ఎన్నో విధానాలుగా వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసినా కూడా ఈ సింహరాశిలో వీళ్ళకి చేతికాడికి వస్తుంటుంది, నోటికి అంతగా ఉండిపోతుంటుంది. నమ్ముకున్న వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా కొంత ఇబ్బందికరమైన సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు. మరి వీళ్ళకి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో చాలా వరకు మనశ్శాంతి లేకోకుండా మానసికమైన ఇబ్బందులు, ఆందోళన, లక్ష్మి నిలబడిపోకుండా ఉండటం, చేసే కార్యక్రమాలు ముందుకొచ్చి వెనకపోవటం, ఏ పని అనుకున్నా కూడా ఆ పని ఏదో ఒక విధంగా బ్రేక్ కావటం, ఇస్తానన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, బంధుమిత్రులతో బంధుమిత్రుల దగ్గర పోయినప్పుడు మనల్ని తక్కువగా అంచనా వేయటం, వాళ్ళ మాటలతో, సూటుబూటి మాటలతో మనల్ని గాయపరుస్తాం. ఇలాంటి సమస్యలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన విధానం ఏంటంటే, మీ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళు ఏ విషయమైనా కూడా యథార్థంగా ముఖం ముంగల మాట్లాడతారు. సీఎం వచ్చినా, పిఎం వచ్చినా కూడా ఒకటే మాట, ఒకటే బాణం. ఆ విధంగా అనేది మీ విధానం అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మీరు చేసే పనులు, మీరు చేయాల్సిన కార్యక్రమాలు కొంచెం ఆచితూసి అడిగేయండి. మరి విద్యా రంగంలో పెద్ద విద్య అనేది మీకు ముందు పూర్తి కావాల్సి ఉంది. కొన్ని విదేశాల ప్రయాణాలు, అక్కడ మీరు వ్యాపార బిజినెస్లో కానీ అక్కడ సెటిల్మెంట్ కావాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో కనపడుతుంది. మరి అక్కడ మీరు ఉద్యోగ ప్రయత్నం కూడా మీరు ఏర్పాటు చేసినా కూడా మంచి ఉద్యోగము, మంచి చదువు, అభివృద్ధిగా పొందుతుంది. మరి ఈ నెలలో మీకు పార్ట్నర్షిప్ ఉద్యోగంలో అనేది మీరు చేయాల్సిన బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ అనేది ఎక్కువగా ఉండకూడదు. చేసే ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ప్రమోషన్ లాంటివి కొన్ని రాబోతున్నాయి. మరి పెద్ద కార్యక్రమాలు, పెద్ద పనులు, అభివృద్ధిగా రావాల్సిన ఆ యోగం అనేది మీ జాతకంలో కనబడుతుంది. మరి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి చేతికాడికి వచ్చిన కొన్ని పనులు చేజారి పోతాం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి భూమి సమస్య అంటే
వాళ్ళు చేసే విషయాలలో చాలా వరకు కుటుంబ విషయాల్లో చాలా సతమతం అయిపోతుంటారు. ఏం చేయాలి, ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి, ఏం పని చేయాలి, ఎలా పోతే మేము గడుస్తుంది, ఈ సమస్యలో నుంచి ఎప్పుడు బయటపడతామని కన్న దేవుళ్ళకి పూజా బలాలు చేస్తుంటారు. ఏ దేవుణ్ణి మీరు పూజించినా, ఏ దేవుణ్ణి మీరు ప్రార్థన చేసినా కూడా మీకు ప్రతిఫలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, నమ్మిన వాళ్ళ నుంచి మీకు అన్ని ఇబ్బందులు, స్నేహితులతో కొన్ని ఇబ్బందులు, భార్యాభర్తలతో కొన్ని గొడవలు, పిల్లలతో కొన్ని సమస్యలు, లేనిపోయిన సమస్యలు మీ జాతక యోగంలో వస్తున్నాయి. మరి మా జీవితాంతం ఇలాగే ఉంటుందా, మాకంటూ ఒక టైం అనేది ఎప్పుడు వస్తుంది, ఈ అక్టోబర్ నెలలో ఎప్పుడు మాకు మార్పులు కొన్ని రాబోతున్నాయా అని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ నెలలో మీకు 16వ తారీఖు నుంచి మీకు నూతన పనులు, నూతన కార్యక్రమాలు, నూతన విజయవంతమైన పనులు మీకు అభివృద్ధిగా రావాల్సి ఉన్నాయి. మీరు చేయాల్సింది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని మీరు పూజించాలి. దుర్గాదేవిని అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే ఆ అమ్మవారు దుర్గాదేవి అనుగ్రహంతో మనశ్శాంతి, లక్ష్మీశాంతి, గృహశాంతి మీరు పొందుతారు. అనుకున్న పనులు మీకు ముందుకు అవుతాయి. ఏ కార్యక్రమం చేసినా అభివృద్ధిగా అవుతుంది. మరి ఒకదానికి అనుదానంగా కలుసుకొని ఉంటాయి కొన్ని కొన్ని పనులు. ఒక పని చేసామనుకోండి, ఆ పని దగ్గర ఇంకొక పని ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అది ఒకదానికి కలుసుకొని ఉంటాయి అన్నమాట. మరి ఒక పని చేసి ఒక పని చేయకోకుండా ఉండలేము. అలాగా ఒకదానికి అనుసంబంధమైన కొన్ని పనులు మీకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో మీ మీద నరఘోష ఎక్కువగా కనబడుతుంది. అంటే ప్రజా ఏడుపు, ప్రజా దిష్టి, బాగున్నారు, మీకేం తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, ఇళ్ళు కడుతున్నారు, కార్లు కొంటున్నారని మీ మీద లేనిపోయిన కన్ను దిష్టి ప్రభావం అనేది ఎక్కువగా పడుతుంది. కానీ మీరు ఎంత కష్టపడుతున్నారో అది మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి మీరు మంచి టయాలలో, బాధపడే టయాలలో ఎవరు రారు, సంతోషపడే టయాలలో వస్తారు జనాలు. బాధపడే టయాలకు వచ్చి మేము ఉన్నామరా అనే మానవులు కనపడతలేదు. మరి కష్టాలుగా వెళ్ళిపోయిన తర్వాత మంచిగా ఒక మనిషి ఒక సెటిల్మెంట్ అయ్యారనుకోండి, ఇక అప్పుడు మనకు ఎదురవుతుంటారు. బెల్లం ఉన్నంత వరకే ఈగలు అవుతాయి, మరి బెల్లం అయిపోయిన తర్వాత ఈగలు అలవు కదా. అదే విధంగా మీ దగ్గర ఉండవలసిన వాళ్ళు, మీ బంధుమిత్రులతో అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి. అతి జాగ్రత్తలు మీరు పాటించుకోకుండా ఉండేటికైతే దాని నుంచి మీకు ఎన్నో సంఘటనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చిక్కులు రాబోతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా నరఘోష వల్ల బాధపడుతూ ఉన్నారా, చెడు పూజలతో బాధపడుతూ ఉన్నారా, మరి శాతబడి ప్రయోగంతో బాధపడుతూ ఉన్నారా, శిలంగి ప్రయోగంతో బాధపడుతూ ఉన్నారా, నరదిష్టి ప్రయోగంతో బాధపడుతూ ఉన్నారా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి, మీ జాతక చక్ర గణితం వేసి హోమం పెట్టి మీ పేరు బలంలో పూజా బలం చేసినట్టుగైతే అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. మీరు చేయాల్సిన దుర్గాదేవుని మీరు పూజించండి. మీకు తప్పకుండా అమ్మ దయ ఉన్నట్టుగైతే అన్ని పనులు అయినట్టుగా మీకు. ఓం నమ శివాయ నమః.